పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వేశ్వరుడా, పరమాత్ముడా, ఏ పేరుతో ఏ భాషలో పిలిచినా ఎల్లప్పుడూ పలికే దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని స్థితిలో నిలబెట్టి మీ సన్నిధిలో దేవా మమ్మల్ని ప్రతిదినము ఎదిగిస్తూ మీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతుల వలె ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రపంచం ఎటుపోతుందో తెలియని దశలో ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా క్రీస్తు నెరగక క్రీస్తుకు అవమానం తెస్తున్న ఈ పరిస్థితుల్లో దేవా, అరణ్యంలో ఒక కేకలాగా మా ద్వారా నీ రాజ్య సువార్తను ఈ జనాల్లోనికి పంపిస్తున్న విధానం దేవా, నిజంగా మేమెంతటి భాగ్యవంతులమో అదృష్టవంతులమో. నిరుద్యోగులమైనా, చిరుద్యోగులమైనా, పర్మనెంట్ ఉద్యోగులమైనా, ఎవరమైనా, బిజినెస్ మ్యాన్లమైనా మీ వాక్యం ముందు తలదించుకుని దేవా, ఇంతకుముందు చెప్పబడిన వాక్య ప్రకారంగా ఈ లోక జ్ఞానములోనూ లోక ఆస్తులలోనూ అతిశయింపక మీ వాక్యమందు మీ జ్ఞానమందు అతిశయిస్తూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించుమని, నాకు తెలిసిన ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాన్ని నేను పోగొట్టుకోకుండా, మేము తెలిసిన కుటుంబాన్ని కూడా మేము పోగొట్టుకోకుండా ప్రతి వ్యక్తిని క్రీస్తులో నిలబెట్టి దేవాని ఆత్మచేత ముద్రింపజేసి ఈ లోకానికి వెలుగుగా పరిచయం చేసే భాగ్యమే మా జీవితంలోని ఆఖరి క్షణం వరకు మా అందరికీ అనుగ్రహించున్నాను. అప్పుడప్పుడు కుడికైనను ఎడమకైనను తొలగిన సంసార బాధలో, శరీర బాధలో, కొన్నిసార్లు లోకం వైపు వెళ్ళినా తిరిగి మేము నిలబడి నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యమే మాకు అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము కూడా మేము నీ వాక్యాన్ని కేవలము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, లేదా చెప్పువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము అన్యాయం చేసుకోకుండా, మేమేమి చెబుతున్నామో ఏమి వింటున్నామో దాన్ని జాగ్రత్తగా మా జీవగ్రంథమైన ఈ బైబిల్లో చూసుకుంటూ ముందుకు వెళ్ళగలుగునట్లు నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మా అందరికీ అనుగ్రహించుమని, ఈ వాక్యం వింటున్న ప్రతి నీ బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తు రాజ్యమా, పరలోక పట్టణమా, నూతన యెరూషలేము, ప్రపంచ క్రైస్తవ్యం పరిస్థితి, ప్రపంచ ప్రజల పరిస్థితిని మనం పక్కన పెడితే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం యొక్క పరిస్థితినే మనం ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది. ఎందుకంటే దేవుడు ఒక చోట, అదే ఇంతకుముందు సహోదరుడు చెప్పినట్టు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అని దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు సెలవిచ్చినట్టుగా ఈరోజు క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము ఎంతవరకు ఈ ప్రపంచ ప్రజల హృదయాలను చూరగొనగలుగుతుంది, వారి హృదయాలలో క్రీస్తు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించగలుగుతున్నది అని మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల నుండి, మరి దాదాపు 300 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర దేశంలో సువార్త ప్రకటింపబడుతుండగా ఎంతమందిని మనము దేవుని వైపు తిప్పగలిగాము అని ఒకసారి నెమరు వేసుకుంటే, ఆ వచ్చిన ప్రజలైనా, దేవుని వైపు మళ్ళిన ప్రజలైనా, క్రీస్తును అంగీకరించిన వారైనా దేవునిలో ఎలా ఉన్నారు,
నిజంగా క్రీస్తు బాటలో క్రీస్తు మార్గంలో నడుస్తున్నారా లేదా? ప్రతిరోజు మేము బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు మేము వాక్యం వింటున్నాం, సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, సభల్లో కావచ్చు, ఏ రీతిగానైనా మేము వింటున్నాం. దేవుడు మాకు కృప అనుగ్రహించాడు, దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు మమ్మల్ని రక్షించాడు, మేము రక్షింపబడ్డాము. రకరకాల పదాలను ప్రయోగిస్తున్న ఈ క్రైస్తవుడికి క్రీస్తు యేసు యొక్క బోధ మనసుకెక్కితే అప్పుడు యేసుక్రీస్తును నీ యొక్క మాట చేత కానీ క్రియ చేత కానీ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే అసలు ప్రపంచంలోని ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగాలి. 2000 సంవత్సరాల కింద రాసిన ఈ మాట నేటికి క్రైస్తవుడే ఈ వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ప్రతి వాని మోకాలు ఏమండి యేసు నామములో దేవుని ముందు వంగాలి. కానీ ప్రతివాని మోకాలు యేసు ముందే వంగుతున్నది తప్ప దేవుడెవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏసే దేవుడు అనుకొని, ఏసే తండ్రి అనుకొని, ఏసే యెహోవా అనుకునే భయంకరమైన స్థితిలోనే 90% క్రైస్తవ్యం ఈరోజు దినదినము ప్రవర్ధమానమవుతూ ఉంటున్న ఛానళ్లను చూసినా, వారి బోధన చూసినా ఈరోజు ఇంకా క్రైస్తవ్యం పెద్ద పెద్ద సంఘాలు అనబడిన వాళ్ళు, ఆర్థోడాక్స్ అంటే అథెంటిక్ చర్చిలు అనేవాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నేను ఒక టీవీలో వింటే ఇండిపెండెంట్ చర్చెస్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు కేవలము వాక్యం ప్రకటిస్తున్నారు, వాక్యంతో పాటు చాలా కార్యక్రమాలు చేయాల్సినది అనే భయంకరమైన సిద్ధాంతంలోనికి వెళ్ళి మనమందరము మన హక్కుల కోసం పోరాడాలి, మనమందరం రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి, అందుకోసం ఆడోళ్ళు రావాలా, స్త్రీలు రావాలా అధికారంలోనికి, అందుకే వాళ్ళు మీరు రావాలని ఒక స్త్రీలను అధికారంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులకు కూడా రాజ్యాధికారం కావాలి అని ఆలోచిస్తున్నారే తప్ప క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవ స్త్రీల మీద దాడులు, అసలు చర్చిల మీద దాడులు ఎందుకు వాళ్ళు చేస్తున్నారో లోతుగా పరిశీలన చేయకుండా వాటికి ధీటుగా వాడు సైన్యం ఏర్పాటు చేసుకుంటే మనము సైన్యం ఏర్పాటు చేసుకుంటామని లోకస్తుల వలె ఆలోచిస్తున్నారే తప్ప లోకంలో ఉన్న మనం ఈ లోకానికి భిన్నంగా, లోక మర్యాదకు భిన్నంగా బ్రతకవలసిన వారమై ఉన్నామని ఆలోచించక రోజు రోజుకు దేవునికి దూరం అయిపోతున్నారు. అలా దూరమైన వారిని మరలా మనం క్రీస్తు వద్దకు నడిపించాలి. ఓకే, లోకమంతా ఆ రీతిగా ఉన్నది, మీరొక్కరేం చేయగలరు అని అనుకుంటే అది చాలా ప్రమాదం. మార్పు అనేది ఒక్కరి నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆ ఒక్కడికి 12 మంది తోడైతే ఆ 12 మంది మరికొంతమందిని తోడు చేసుకుంటే ఆ తర్వాత పౌలు వచ్చి 70 నుంచి లక్షల మంది, కోట్ల మందిగా ఈరోజు మనం ఎదిగామని చెప్పుకుంటున్నాం కదా. అలాగే సత్యం, నిజమైన రాజ్య సువార్త ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే ఈరోజు మనం అందరం వాక్యం వింటున్నాం, వాక్యాన్ని తింటున్నాం, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నాము అని ఆలోచించే వాళ్ళు కూడా ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తన సింహాసనం మీద కూర్చొని తన దూత ద్వారా తన శిష్యుడు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను గారికి ప్రత్యక్షతను దయచేసి ఒక సంఘాన్ని ఉద్దేశిస్తూ, ఈ సంఘము మన సంఘమే, ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నిటిలో ఇదొకటి కనుక ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము
12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఓకే, మరియు ఈ సంఘాన్ని గురించి పూర్తి వివరణ మీకు ఒకసారి మాట్లాడాను. పెర్గమ అంటే నిజంగా దుర్గం, అంటే మమ్మల్ని ఎవడు కదిలించలేడు, మా అంత భక్తులు ఈ ప్రపంచంలో లేరు, మా అంత పరిశుద్ధులు ఈ ప్రపంచంలో లేరు, మేమే ఎత్తబడతామన్న ధైర్యం కలిగినది సంఘం. ఇది ఈ సంఘంతో నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, సాతాను సింహాసనం ఉన్నది సంఘం. ప్రపంచంలో మనమంతా ఈ లోకరాజ్యము క్రూర మృగం కింద ఉన్నది. ప్రకటన 13లో ఉన్న క్రూర మృగం ఇదే. ఈ లోకరాజ్యం, లోక చట్టాల్లో బ్రతుకుతున్న మనం మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాం. మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేదే ముఖ్యం ఇక్కడ. అలా కాపాడుకుంటున్న వారిని హెచ్చరిస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే 16వ వచనంలో మళ్ళా కొన్ని బోధల్లోకి వెళ్ళి కొన్ని లోకానికి వెళ్ళిపోయారు కనుక మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్న తెల్ల రాతినిత్తును. రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదో. ఇంతకీ జయించిన వానికి ఎవరిని జయించాడు, ఏంటిని జయించాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇప్పటికీ ఈ లోకాన్ని జయించలేదు, లోకాశలను జయించని వాడు కూడా నేను జయశాలిని అని తొలగించుకునే భయంకరమైన ఈ స్థితిలో ఉంటే, అసలు జయించిన వాడెవడో ముందుగా మనం ఆలోచించుకొని ఆ జయించిన వాని జాబితాలో మనం ఉన్నట్టయితేనే యేసుక్రీస్తు మరుగై ఉన్న మన్నాను తినిపిస్తానన్నాడు. మన్నా అనే పదాన్ని ఉపయోగించాడు. ఇంతవరకు యేసుక్రీస్తుకు పూర్వం ఎప్పుడిది? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరుతున్న సమయాన వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకానొకమైన ఇబ్బందికరమైన పరిస్థితి, దేవుణ్ణి వారు భయంకరమైన శోధిస్తున్న పరిస్థితిలో ఈ పదం మనకు వినబడుతుంటది. అవునా కదా? మన్నా అనే ఈ ఇబ్రీ పదానికి అర్థం ఏంటో తెలుసా మీ అందరికీ? దానికి మన్నా అంటేనే ఇదేమి అంతే. దాని అర్థం ఏంటిది? ఇదేమి. కావాలంటే మీరు చూడాలి. ఎందుకంటే చాలా మంది పేర్లు పెట్టుకుంటున్నారు. మన్నా చర్చను, లేదా ఇంకోటి పేర్లు పెట్టుకున్న వాళ్ళకు కూడా టీవీలో మన్నా మాధుర్యం అని రకరకాల పేర్లు. నేను లాస్ట్ టైం చెప్పాను, హిబ్రూలో ఉన్న పేర్లలో అర్థానికి మనం ఏమైనా దానికి తగినట్టుగా ఉన్నామా? పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా దానికి తగినట్టుగా మనం ఉన్నామా? అసలు ఇంతకీ ఇది మన్నా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది? అసలు ఏమన్నాను మనం ఈరోజు ఈ ప్రపంచ ప్రజలకు పంచుతున్నాం? యేసు ప్రభు చెప్పిన మన్నా ఈరోజు క్రైస్తవులు తింటున్నారా? క్రీస్తు యేసును వెంబడించే వాళ్ళు తింటున్నారా? లేదా ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన మన్నానే ఇప్పటికీ మనం తింటున్నామా? ఏమ్మా, కరెక్టే కదా? ఈరోజు సంఘం ఎదగపోవడానికి కారణం ప్రతివాడు దేవుని పేరు మీదనే దెబ్బలు తింటున్న కాలం, దేవుడి పేరు మీదనే దేవుణ్ణి నమ్ముకొని దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న కాలం ఇది. ఎందుకంటే
దేవుని సేవ ముసుగులో కోట్లు తెచ్చుకొని వాటిని రిజిస్ట్రేషన్ పేరు మీద తన పేరు మీద చేసుకొని మంచి లగ్జరియస్ కార్లో తిరుగుతూ లగ్జరియస్ హోటల్లో ఉంటూ దేవుడి సేవ కోసం ఇచ్చిన వాటిని కోర్టు ఖర్చులకు వాడుకుంటూ తమ సొంత ఖర్చులకు వాడుకుంటూ ఇది దైవాశీర్వాదం అనే భ్రమలో నాశనమైపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గనక వారందరూ నిజంగా ఇదిగో యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మరుగై ఉన్న మన్నాను నేను భుజింపనిస్తాను అంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే నువ్వు తింటావు. నువ్వు తింటున్నావని అనుకుంటున్నావేమో కానీ నువ్వు తింటున్నావా లేదా చెక్ చేసుకోవాలి. ఈరోజు చాలామంది వాక్యం మాకు బాగా తెలుసండి, అక్కడ మాట్లాడుతారు, ఇక్కడ అంతటా బాగుందండి అనేవాళ్ళే, కానీ ఏది బాగుంది, ఏది నీ జీవితాన్ని మార్చగలుగుతుంది? ఈరోజు అనేక మంది అన్యులు క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత తలబట్టుకుంటున్నారు. ఏ చర్చికి వెళ్లాలో తెలియని దశ. ప్రతోడు నా దగ్గరికి రా అంటాడే తప్ప యేసుప్రభుని నమ్ము, దేవుని నమ్మనే పరిస్థితి లేదు. నా దగ్గరికి రా, నా సంఘానికి వస్తేనే ఎత్తబడతావనే భయంకరమైన దశలో ఉన్నారు తప్ప నువ్వు క్రీస్తుని నమ్మితే ఎత్తబడతావు, క్రీస్తు యేసులో ఉంటే ఎత్తబడతావు, క్రీస్తు యేసును వెంబడిస్తే ఎత్తబడతావు. వాక్యాన్ని తింటే, వాక్యాన్ని నీ హృదయమందు ప్రతిష్ఠించుకుంటేనే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు అనే బోధ ఎక్కడ కనబడుతుందో మీరు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే ఈ యొక్క సంగతులు మనకు అర్థమవుతాయి. మన్నా అంటే మీకు నిర్గమాకాండంలో కనబడుతుంది. అది మీ అందరికీ తెలిసిందా? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 16వ అధ్యాయం అనుకుంటాను. 16వ అధ్యాయము 15వ వచనంలో ఉంటది. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. చాలు, దీని వెనకాల చరిత్ర చెప్తే ఒకప్పుడు బాగా మాంసం తిని తాగి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఒకరినొకరు దోసుకొని వావి వరుసలు లేకుండా పాపముతో మునిగిపోయి తల్లిని తండ్రిని హత్య చేస్తూ భయంకరమైన దశలో బ్రతుకుతున్న ఈ ఇశ్రాయేలీయులను తన మార్గంలోనికి నడిపించడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వాలి, వారిని పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించాలని, భూలోకంలో స్వర్గం ఎలా ఉంటుందో, ఈ భూమి మీదనే స్వర్గం ఎలా ఉంటుందో వాళ్ళకు రుచి చూపించాలని దేవుడు వారిని నడిపించుకుంటూ వస్తున్న కాలంలో కొద్ది దూరం వచ్చిన తర్వాత, ఎప్పుడంటే 16వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయినకు మధ్యన సీమ అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చూసారా, సనగడం మొదలు పెట్టాడు. అంతకుముందు నీళ్లు తాగలేవంటే ఆ పై అధ్యాయంలో ఆ చేదైన నీళ్లను ఒక కొమ్మ నరికేసి నీటిని స్వీట్ మంచి వాటర్గా చేసి ఇచ్చిన మళ్ళీ బయలుదేరుతున్నారు. అంతకుముందు వాళ్ళు అద్భుతాన్ని చూశారు. ఏది? ఎర్ర సముద్రాన్నే పాయలు చేయడం చూశారు. ఫరో సామ్రాజ్యాన్ని మొత్తం, ఫరో సైన్యాన్ని ముంచివేయడం చూసి, అమ్మా ఈ దేవుడు చాలా గొప్పోడు, మా దేవుడు చాలా గొప్పోడనే విశ్వాసం మదిలో ఉంచోలేదంటే ఒక అద్భుత కార్యాన్ని చూసినా వాళ్ళు మారలే. గుర్తుపెట్టుకోండి మీరు, అర్థమైందా లేదా? ఒక అద్భుతం ప్రపంచంలో ఎప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని చేశాడు దేవుడు వాళ్ళ కోసం. ఆ తర్వాత మారా దగ్గరికి వచ్చాడంటే చేదైన నీళ్లను ఒక కొమ్మ అందులో వేస్తే ఆ నీళ్లు తీపైనాయి. అదొక అద్భుతం. ఆ అద్భుతాన్ని చూశారు. కానీ ఈ అద్భుతాలు, శరీర సంబంధమైన లాభాలు, శరీర సంబంధమైన అవసరాలు ఇవన్నీ తీర్చిన మనిషి మారడని ఇశ్రాయేలుల ద్వారా మనకు రుజువు చేసినా ఇప్పటికీ క్రైస్తవులు మళ్ళా అద్భుతాలే, మళ్ళా సూచక్రియలే, మళ్ళా లాభాలను గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల బోధలోనే ఉన్నారు వీళ్ళంతా, ప్రవక్తల బోధలోనే ఉన్నారు తప్ప సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలోనికి రాలేదు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలాగా మేము మాంసం తినేవాళ్ళం, మస్తు కుండల కొద్ది తినేవాళ్ళం, అంతే కదా. ఏమన్నది? కుండల్లో కడుపారా తిని తనిసేవాళ్ళం. దీన్ని బట్టే కావచ్చు ఇప్పుడు వచ్చింది కుండ బిర్యానీ. ఏమంటారు?
బిర్యానీ పెట్టాడు ఒకడు. అబ్బో ఎంత బాగుంటుందని కొనుక్కొని తింటున్నాం. నిజంగా మనం ఒకప్పుడు కుండల్లోనే వండుకునే వాళ్ళంలే, ఇప్పుడంతా స్టీలు పెద్ద లేటెస్ట్గా వచ్చినాయి. కానీ ఆలోచిస్తే ఇలా తినేవాళ్ళం అనే సనిగితే అప్పుడు దేవుడు వాళ్ళ సనుగులు విని వాళ్ళతో మాట్లాడతాడు. నేను ఇక వాళ్ళకు భోజనం పెడతాను, ఎందుకంటే తీసుకొచ్చింది నేను గనక. ఎవరు తీసుకొచ్చారు? ఆయనే కదా. ఇక తీసుకొచ్చిన తర్వాత సెలక్షన్ తర్వాత ఇక వాడు ఏమనుకున్నా కన్నాం కదా మన పిల్లల్ని. వాడు మనం మాటినపోయినా వానికి మనం భోజనం పెట్టాలి, బట్టలు కొనియాలి, వాడికి పెళ్లి చేయాలి, ఏమైనా చేయాలి, ఎందుకంటే కన్నం తప్పదు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఒకసారి భార్యను చేసుకున్నాం అనుకో సచ్చినట్టు పడి మరి సంరక్షణ చేయాలి. ఒకసారి భర్తను చేసుకున్నాం అనుకో సచ్చినట్టు పడి ఉండాలి. క్వశ్చనే లేదు. ఇక ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి తల్లిదండ్రులకు పుట్టాం కనుక తల్లిదండ్రులకు సేవ చేయాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. నువ్వేం చేయలేవు, తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే దేవుడు కన్నాడు, వాళ్ళనేమో కనమనలేదు. వాళ్ళ అబ్రహాము, వాళ్ళ తాత అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇలా నడిపిస్తున్నాడు గనక, మాట మీద నిలబడే మనిషి కనుక, దేవుడు మాట మీద నిలబడిచే మనిషి అంటాం చూసే అలాగా ఆయన మాట మీద మనల్ని మనవడ్డు ఆయన నిలబడ్డాడు గనక ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం అబ్రహాముకు మాట ఇచ్చాడు, వాళ్ళ పితృడైన అబ్రహాంకి. దాన్ని బట్టి ఇలా నడిపిస్తూ ఉన్నప్పుడు మాకు తిండి కావాలన్నారు. తెలుసుకోలేదు. ఈ అద్భుతాలను మీరు చూస్తే ఆ ఎర్ర సముద్రం నుంచి కనాను నుంచి మరి ఐగుప్తు నుంచి కనానుకు నడవడానికి 40 సంవత్సరాలు విసిగిచ్చినా కొద్దీ తిప్పి సాగొట్టాడు. కానీ ఎంత తిప్పినా ఇల్లు మారతలేకపోతే మళ్ళీ వాళ్ళకు సహాయం చేయడం కూడా తప్పని పరిస్థితి. ఎందుకంటే చలి పెడుతుంది అనుకో, ఏం చేయాలి మరి? వనికి చచ్చిపోతారు నా పిల్లలు. కాబట్టి ఏం చేశాడో తెలుసు కదా, అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడు రాత్రి. అంటే చూస్తారో లేదో మీరు, ఏసీ ఇప్పుడు వానకాలం చలికాలం వస్తే మనం కార్ ఏసీ వేసుకుంటాం కదా, ఎండాకాలం వస్తే కూల్ చేసుకుంటాం. మరి వానకాలం ఇప్పుడు చలికాలం వస్తే తెలుసా మీకు, కారులో హీటర్ కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్త కార్లలో చూస్తే హీటర్ ఆన్ చేసుకొని పోవచ్చు, లోపల వెచ్చగా ఉంటుంది, బయట ఎంత చలి పెట్టినా. ఫారిన్ కంట్రీస్లలో ఉన్నది ఎందుకంటే అక్కడ -డిగ్రీలో ఉంటారు వాళ్ళు, -5 డిగ్రీలో మీరు బయటికి వెళ్ళాలి కనుక ఆ బయటంతా మన కారులో కనబడుతుంటుంది -20 ఉన్నది, కానీ కారులో మాత్రం వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే హీటర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా హీట్ చేశాడు దేవుడు. ఎండగొడితే ఏం చేశాడు? పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు. అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని కన్నాను కనుక, నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను కనుక ఖచ్చితంగా మీకు తిండి పెట్టవలసిన బాధ్యత ఉందని కనుక ఆ సాయంత్రం వాళ్లకు పూరేళ్లను రప్పించాడు. అది వాళ్ళకు అర్థం కాక ఇదేమి అన్నారు. దాని పేరు అదే స్థిరపడిపోయింది. ఆ మన్నాను వారు అరణ్యంలో తిరిగినంతకాలం పెట్టాడు. మీరేం కష్టపడకండ్రా, నా మాట వినండి, నా మాట ప్రకారంగా బతకండి చాలు. రోజు కూర్చుకోండి, రోజు తినండి, మళ్ళా రేపటికి మిగిలించుకోవచ్చు సుమా. తెలుసా మీకు? రేపటి గురించి మీరు చింతించదు. ఒకవేళ ఎవడైనా దీన్ని ఎక్కువ కూర్చుకొని దాచిపెట్టుకున్నాడు అనుకో, తెల్లారిసే కూలిపోయేది. అది గాడ్స్ వర్డ్, దేవుని మాటకున్న పవర్. ఆనాటి ఇశ్రాయేలు గ్రహించలేదు, ఈనాటి క్రైస్తవులు గ్రహించకపోవటం లేదు కనుకనే ఈ బాధ అంతా. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ప్రకటింపబడటం లేదు కనుకనే త్వరగా వస్తున్నానన్నవాడు ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని 2000 అయినా రాకపోవడానికి కారణం ఏంటంటే అసలు సిలువ వేయబడిన క్రీస్తు బోధ లేదు. అనగా తరతరాల నుంచి దేవుడు దేన్నైతే మరుగు చేశాడో ఆ మరుగు చేయబడింది ఈ క్రైస్తవులు తినటం లేదు, అందుకోవటం లేదు. ఏంటనేదే మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. అంత తిన్నా 6 లక్షల మంది బయలుదేరి చివరికి కనానికి ఎంతమంది వచ్చారట? 2. ఆలోచించాలి. అందరూ రాలిపోయిన వాళ్ళే. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలోనికి మొత్తం చెదిరిపోయి దేవుని గురించి జ్ఞానం రాసిన, గ్రంథాలు రాసిన, వేదాలు రాసిన భక్తులందరూ యూదులే. మార్గం తప్పిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ పొట్ట చేత పట్టుకొని కొందరు ఇటు ఇండియాకు వచ్చారు, కొందరు అటు వెళ్ళారు, కొందరు జపాన్కి వెళ్ళారు, కొందరు అటు అమెరికా వైపు వెళ్ళారు. అందరూ ఎక్కడెక్కడైతే చైనా వైపు వెళ్ళి మొత్తానికి సౌత్ ఏషియా సైడ్ వచ్చిన వాళ్ళే ఈ దైవ గ్రంథాలను ఎక్కువగా రాసుకొని, దైవ సూక్తులను రాసుకొని ఒక్కొక్కడు దాని ఆలోచన బట్టి దానికి పేర్లు పెట్టుకొని, రాసినోడు మాత్రం నేను దైవజనుడిని తన ఆధిక్యతను నిలుపుకొని ఈరోజు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం కూడా చేసే పరిస్థితి వచ్చింది కనుక
దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనం ఆలోచిస్తే మరుగై ఉన్న మన్నా అంటున్నాడు. అది జయించిన వానికి నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు దీని గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. మన్నా ఏంటో మీకు అర్థమైంది కనుక ఇప్పుడు ఇశ్రాయేలులు అదే జాతి, ఎందుకంటే మొదట ఆయన వచ్చిండు, వాళ్ళకే బోధ చేస్తున్నాడు కనుక ఆ జాతి ఏ విధంగా యేసుక్రీస్తును అడుగుతున్నారో మీరు ప్రశ్న ఈ బైబిల్ చూస్తే ఎంత గొప్పదో, దీన్ని ఎలా చదువుకుంటే మనకు అర్థమవుతుందో ఒకసారి మనం బైబిల్ను చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వేలాది మంది, లక్షలాది మంది యేసుక్రీస్తును వెంబడిస్తున్న సంఘటన అది. 6వ అధ్యాయాన్ని మీరు చూస్తే ఆయన యేసు తిబెరే సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించి యేసు కొండకి అక్కడ తన శిష్యులతో కూర్చుండను. అప్పుడు యూదుల పండుగ జరుగుతుంది. కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించడానికి ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పుని అడిగాను. చూసారా, ఎందుకు వస్తున్నారో తెలిసిపోయింది ఆయనకు. అర్థమైందా మీకు? మందిని చూడగానే ఏమంటున్నాడు, వీళ్ళకు తిండి ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది తప్ప ఎందుకు. అప్పుడు ఆయనను వెంబడిస్తున్న జాతి అంతా ఎందుకు వెంబడించారు? తిండి కోసమే. పైకి వెళ్తే మీరు ఆ తర్వాత ఎందుకయ్యా మీరు ఎక్కడున్నారు బాబు బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని 25-26లో అడిగితే అప్పుడు ఆయన అంటాడు 26లో, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. చూసారా, అంటే యేసుప్రభు ఏమడున్నాం అనుకో, రోజు వెళ్తే ఏం దొరుకుతుంది? ఫుడ్ ఫ్రీ, రోగాలు వస్తే బాగు చేస్తాడు, అసలు ప్రాబ్లమే లేదు. అంటే ఈ లోకపరంగా ఒకప్పుడు ఇశ్రాయేలులు ఎలాగ ఆలోచించారో, ఇశ్రాయేలులను పోషించిన దేవుడు, ఆనాడు మోషే కాలంలో పోషించిన దేవుడు మమ్మల్ని ఎందుకు పోషించడు అనే ఆలోచనలతో యేసుక్రీస్తు కాలంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఈ కాలంలో కూడా క్రైస్తవులు ఏమంటున్నారంటే అదే పరిస్థితి. మళ్ళా వాళ్ళని బాగు చేసినాడు నన్నెందుకు బాగు చేయడు, వాళ్ళని ధనవంతులు చేసినాడు నన్నెందుకు ధనవంతుడు చేయడు? అవునా కదమ్మా? వాళ్ళకు అన్ని అందజేసినాడు నాకెందుకు చేయడు అనే భావంలోనే ఉన్నాడు తప్ప వాళ్ళ కాలం వేరు వీళ్ళ కాలం వేరు. మనం జీవిస్తున్న కాలం వేరు, మనకున్న నిబంధన వేరు, వాళ్ళకున్న నిబంధన వేరు అనే బోధలోని తేడాను, నిబంధనలోని తేడాను ఈరోజు క్రైస్తవులు, మెజారిటీ ఆఫ్ ద క్రైస్తవులు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే వాక్యము వాళ్ళు అందుతుందా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యము ఒకవేళ ఈ క్రైస్తవ్యానికి నిజంగా బైబిల్లో ఉన్నది అందితే ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవ్యం ఇలా ఉండేది కాదు. అనేకుల చేత చీదరింపబడి, అనేకుల చేత అసలు కొత్తగా వచ్చిన వాళ్ళ చేత అయ్యా ఎందుకు వచ్చాను ఈ క్రైస్తవ్యంలోనికి, ఇంత మోసగాళ్ళు ఇంకా ఈ క్రైస్తవ్యంలో ఉన్నారా, అనేక మంది పాస్టర్లనే ఈసడించుకున్న వాళ్ళని నేను చూశాను. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ క్రైస్తవ్యానికి దాపురించడం నిజంగా బహు విచారకరం. దేవుని పేరు మీద మోసం చేస్తూ దేవుణ్ణే అమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం కాదు అమ్ముకునే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యం ఉన్నది. కనుకనే ఒక మాట మాట్లాడుతున్నాడు, అప్పుడే హెచ్చరించాడు ఏమని, ఈ మరుగై ఉన్న మన్నాను మీకు భుజింపనిస్తాను. ఇంతకీ ఏమన్నా మరుగై ఉన్న మన్నా ఏదో ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు ఏమని, 29 ఆయన పంపిన వాని యందు 28 చదవా, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆయన పంపిన వాని యందు ఎక్కడ చూసినా బైబిల్ తప్పు చెప్పదండి. యేసుక్రీస్తు దేవుడు పంపినవాడు.
యేసుక్రీస్తు దేవుడు పంపగా వచ్చినవాడు. అందుకే బైబిల్లో ఎక్కడ వాళ్లకు యేసు సత్యం చెప్పాడు. నేను మనుష్య కుమారుణ్ణి, నేను దేవుని కుమారున్నరా, పరలోకమందున్నాడు దేవుడు, ఆయనకు ప్రార్థన చేయండి మీరు, ఆయన వేరు నేను ఆయన కుమారుణ్ణి. ఏమండి, ఆయన వేరు నేను ఆయన కుమారుణ్ణి, ఆయన పంపితే వచ్చాను, అది మీరు నమ్మాలి అని వాళ్ళతో చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. కానీ ప్రపంచ క్రైస్తవ్యం ఏమని నమ్మిందో ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ క్రైస్తవులు యేసుని ఏమని నమ్మారో ఆ నమ్మటం మూలన వాళ్ళు ఈ లోకాన్ని జయించడం లేదు. శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబాన్ని జయించడం కాదు. ముందు దీనికంటే ముందు నువ్వు క్రైస్తవుడిగా రావటానికి, లోకాన్ని జయించడానికి ఒక సూచన, ఒక మాట రాయబడింది బైబిల్లో. అది మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది చదువుకున్న తర్వాత అడిగి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని క్రియ అని వారితో చెప్తాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు, చూసారా, ఇప్పటికీ చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. మోషే ఇచ్చింది ఈ పూరేళ్లు, ఈ మన్నా ఏదైతే ఉందో, మీరు కడుపార తిని విసిగించిన, మీరు బాగా మత్తుగా పడుకున్న ఆ మన్నా ఆకాశము నుండి కురిపించాడే తప్ప పరలోకము నుండి కురిపించలేదు. మీరు ఆ 16వ అధ్యాయాన్ని చూస్తే నిర్గమకాండంలో ఆకాశము నుంచి కురిపించాడు. ఈ సృష్టిలో ఉన్న దాంట్లోనే మన్నాను తయారు చేసి ఆయన మాట చేత మట్టిని మాంసముగా చేసినవాడు. మరి ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని నీకు రొట్టెగానో లేకపోతే ఆ రోజు పూరేళ్లుగానో తయారు చేయలేదు. అందుకే ఆకాశం నుండి వచ్చిన మన్నాది, పరలోకం నుండి రాలేదు. వాళ్ళు అదే పొరపాటుగా అర్థం చేసుకున్నారు కనుక పరలోకము నుండి వచ్చిన మన్నా నేను అంటున్నాడు. మీ పితరులు మోషే ద్వారా వచ్చిన మన్నాను తిన్నారు, చచ్చారు కూడా. ఆ మన్నాను తిన్నోడు చచ్చిపోయాడు, కానీ ఈ మన్నాను తినేవాడు అసలు ఎప్పుడో చచ్చిపోడు. ఎందుకంటే ఇది పరలోకము నుండి దిగివచ్చిన మన్నా. అందుకే యేసు ప్రభువుని గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేక ఈయన ఎవరో అన్నారు. ఎవరు? అపోస్తలులే. ఆయన తుఫానును గాలిని గద్దించినప్పుడు ఈయన ఎవరు అంటాడు మార్క్స్ వార్త 4లో. ఎవరు అన్నారంటే ఆలోచించాలి. అప్పుడు దిగొచ్చిందని ఏమన్నారు? ఇదేమి అన్నారు. ఈయననేమన్నారు? ఎవరో అంటే ఇది పరలోకపు మన్నాకు పెట్టిన పేరు. వాళ్ళకు అర్థం కాలేదు. ఇప్పటికీ యేసుక్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి అర్థం కాకపోవడానికి కారణం ఇదే. ఇక్కడ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం చెబుతున్న ఈ మాటలు ఒక క్యాసెట్గా రికార్డ్ అవుతున్నాయి, ఒక డివిడిగా రికార్డ్ అవుతున్నాయి కనుక ఇది ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. మీతో పాటు మీరు 4 వచ్చినా, 10 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా ఇదే మాట నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే తరాన్ని కదిలించడానికి దేవుడు ఈ మాటలు మీకు చెప్పిస్తున్నాడు. ప్రతిసారి మీరు ఆలోచించగలిగితే ఏ రోజు ఏం మాట్లాడుతున్నామో ఆ మాట్లాడే సమయంలో ఎంత గొప్ప మాటలు వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు చెప్పింది నేను మరొక రోజు చెప్పాలంటే మళ్ళీ చెప్పలేను ఇదే రీతి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏమంటారు, అది బట్టో ప్రిపేర్ చేసుకొని నేను రెఫరెన్సులు రాసుకొని చెప్పింది కాదు ఇది. ఆలోచించాలి మనం. ఎందుకు వస్తుంది జ్ఞానం అంతా మీకంటే ఈ లోకాన్ని జయించినందుకు, ఈ పరలోకపు మన్నాను మనం తింటున్నందుకు. ఇంతకీ పరలోకపు మన్నా యేసుక్రీస్తు కనుక ఇది ఆ ప్రపంచానికి అప్పుడున్నోళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడున్నోళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి అర్థం అవుతుంది? ఎవరికి ఈయన మాటలు అర్థమవుతాయి, ఎవరికి ఈయన సంగతులు అర్థమవుతాయి అంటే యేసు ఎవరో అర్థం చేసుకున్న వారికే. ఈవెన్ ఆనాటి ఇశ్రాయేలులకు కూడా ఈయన బోధ అర్థం కాలేదు. ఒకసారి మత్తయి సువార్తలో మీరు చూస్తే, మత్తయి సువార్త
మత్తయి సువార్త ఆయన తోటి అడుగుతుంటారు వీళ్ళు, నువ్వు ఎందుకు ఇవన్నీ మర్మంతో ఉపమానంతో నువ్వు మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు ఈ సంగతులు చెప్తున్నావు అని అడిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అనగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. నేనెవరో తెలుసుకున్నోళ్ళకే ఈ సంగతులు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేనెవరో తెలియని వానికి అర్థం కావు. వాళ్ళు వింటూనే ఉంటారు కానీ, విన్నట్టే వింటారు కానీ వారు గ్రహింపరు కనుక వారు మారరు. ఎవడైతే నన్ను అర్థం చేసుకున్నాడో వాడికే ఈ సంగతులు అర్థమవుతాయి. ఎందుకంటే నేను మరుగై ఉన్న మన్నాను ఎవనికి భుజింపనిస్తానో జయించిన వానికి మాత్రమే ఈ మన్నాను తిననిస్తానన్నాడు. ఈరోజు క్రైస్తవులు మేము వాక్యం తింటున్నాం, వాక్యం మాకు పలానా సంఘంలోకి వెళ్తే బాగుంది, పలానా సంఘంలోకి వెళ్తే బాగుంది అని ఊరికే చెప్పుకుంటున్నారో తప్ప అది ఎంత బాగుందో బైబిల్లో నుంచి పరిశీలన చేయటం లేదు. బైబిల్లో ఉన్న సంగతులను మనం ఆలోచించటం లేదు. ఇది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని ఎవడు పరిశీలన చేయటం లేదు. ఈ జంట నగరాల్లో ఇప్పుడు చాలా పెద్ద చర్చిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఒక చోట మాట్లాడినప్పుడు నేను విన్నాను. మరి ఆయన 3 షిఫ్ట్లు నడిపిస్తున్నాడట, వేల మంది వెళ్తున్నారు. అన్నీ ఈరోజు మనం చూస్తున్న ఒక మాట చెప్పాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు, షిఫ్ట్లోకి వెళ్తున్నాడు కూడా ఎంతమంది నిజంగా క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు, ఎందుకు వాళ్ళలో మార్పు రాలేదు? వాక్యం వింటున్నాం, పెళ్లి సంబంధానికి వెళ్ళినా ఎవడు అసలు దేవుని వాక్యాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థాన్ని, అందం గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే కట్నం గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే ఇంకో సంగతిలోని ఆలోచిస్తున్నారా తప్ప వాక్యం వింటూ వాక్యంలోని తింటూ వాక్యాన్ని తాగుతున్నాను అనుకున్నవాడు ఇంకా ఈ వరకట్నం మాయలో ఎందుకున్నాడు, ఈ లోక ఆస్తులు అంతస్తుల మాయలో ఎందుకున్నాడు అంటే అతడు ఈ పరలోకం అన్నాను తినలేదు, తినే భాగ్యం లేదు. ఎందుకంటే ఏసెవరో అర్థం చేసుకోవాలి తను. ఆ పెద్ద ఆయన ఒక పిట్టకథ చెప్తున్నాడు. ఎందుకంటే పెద్ద ఆయన అంటే వీళ్ళందరూ అనుకుంటున్నాడు దేవుని దృష్టిలో ఎవడు పెద్దోడు లేడు, కానీ నేనే పెద్దోడు అనుకుంటున్న వాళ్ళు అసలు ఈ హైదరాబాద్ కాదు ఆసియాలో నాదే పెద్ద చర్చ అని చెప్పుకుంటున్నాయని ఒకసారి ప్రసంగం విన్నాను. ఏంటంటే ఒక అబ్బాయి వెళ్తూ వెళ్తూ కాలువలో పడ్డాడట. కాలువలో పడితే ఊరు నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పారట. ఏమని? వాళ్ళ బాబాయికి చెప్పాడట. బాబాయికి చెప్పగానే చూశాడు, వచ్చి చూస్తున్నారు, అయ్యో కాపాడండి కాపాడండి కాపాడండి. మరొకరు వెళ్ళి తల్లికి చెప్పారు, ఆయమ్మ వచ్చి కూడా కాపాడండి కాపాడండి అరుస్తున్నారు. వాళ్ళ నాయనమ్మ వచ్చింది, అయ్యో నా మనవడు మునిగిపోతున్నాడు కాపాడండి కాపాడండి అంటున్నారు, ఎవరు కాపాడలేదు. ఇప్పుడు తండ్రికి తెలిసింది. తండ్రి వచ్చి ఏం చేశాడట, తాను దుంకేసి కొడుకుని కాపాడాడు. ఇది నిజంగా లోకంలో ఉన్న తండ్రి చేసే అక్షరాల పని. ఎందుకంటే ఏ కొడుకు బాధపడుతుంటే ఏ తండ్రి ఊరుకోడు కనుక దుంకేస్తాడు. దీన్ని వెంటనే ఈ పిటకథ చెప్పి దేనికి లింక్ చేశాడంటే దేవుడే దిగొచ్చి మనం మునిగి చచ్చిపోతున్నప్పుడు పాపంలో మన తండ్రే దిగొచ్చి మనల్ని కాపాడాడు. అయిపోయాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ ఉపమానం ఈ పిటకథలో ఉన్న భావం అర్థమైందా? ఈ లోకంలో ఉన్న ఉదాహరణ చెప్పేసి లోకంలో తండ్రి చేస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆడుగుడు వచ్చి కాపాడండి అంటే కుదరదు. కానీ పరలోకపు తండ్రి కాపాడండి అనలేదు, తను వచ్చి దుంకలేదు. ఆల్రెడీ తన కుమారుణ్ణి పంపి ఈ లోకంలోంచి మనల్ని కాపాడాడు. మునిగిపోతున్న మనల్ని, కొట్టుకొని మిట్టాడుతున్న మనల్ని దేవుడు తన కుమారుణ్ణి పంపి రక్షించాడు అనే మాటను అప్లై చేయాలి. నువ్వు ఎంత గొప్పోడు అని విర్రవీగినా, నీ దగ్గరికి ఎంతమంది కోట్ల మంది వచ్చినా, ప్రతి మనిషికి యేసుక్రీస్తు ఎవడో
ఆలోచించాలి మీరు. ఇగో ఇక్కడ మీరు చూడండి, ఎందుకన్నాను అంటే ఒకసారి వస్తుంటుంది కనుక మీకు ఇంతకుముందు ఒక వాక్యం చెప్పాను చూసారా, మార్కు 4లో ఉంటుంది. మార్కు 4:35 నుంచి 41 వరకు చదివితే 41లో ఉంటుంది. వారు మిక్కిలి భయపడి, రాసుకోండి, మళ్ళా నేను రెఫరెన్స్ చెప్పలేదు అనుకుంటారు కనుక, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు. చూసారా, అన్ని అద్భుతాలు చూస్తున్నారు, రోగులు బాగవడం చూస్తున్నారు, 12 మందికి ఏదేమంటారు 1000 మందికి ఆహారం పెట్టడం చూస్తున్నారు. అయినా ఇప్పటికీ వీళ్ళకి అర్థం కాలేదు, ఈయన ఎవడో అంటున్నారు. సో వండర్ఫుల్ థింగ్. కాబట్టి ఇప్పటికీ యేసుక్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. యేసుక్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు కాబట్టే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు మా దేవుణ్ణి కించపరుస్తున్నారు, ఒక కొత్త దేవుణ్ణి తీసుకొస్తున్నారు కనుక ఈ దేవుడు మాకొద్దు, ఇలా చర్చిలు మాకొద్దు, అసలు ఇలా విదే వద్దని మనల్ని తరిమి కొడుతున్నారు. యేసు ఎవరో తెలుసుకోలేదు కనుకనే వాక్యం వీరికి అర్థం అవ్వటం లేదు. ఎందుకంటే వీరు జయించలేదు. జయించిన వాడికే ఈ మరుగై ఉన్న మన్నా అంటే యేసుక్రీస్తే ఆ మన్నా, పరలోకం నుంచి వచ్చిన మన్నా, ఆ మన్నాను తిన్నవాడే నిత్య జీవానికి వారసుడవుతాడు. ఆయన చెప్పాడు, నా రక్తం తిని నా శరీరాన్ని, అనాథం ఏదో తిని నా శరీరాన్ని తిని నా రక్తం తాగిన వాడే అంటే అది బల్ల కిందికి చెప్పిన మాట అయినా ఆయన శరీరము రక్తము వాక్యము గనక ఆ వాక్యము పరలోకము నుండి దిగి వచ్చింది గనక ఇది పరలోకం నుండి వచ్చిన మన్నా, నన్ను తింటే మీరు నిత్యము బతుకుతారన్నాడు. 5:24లోకి వెళ్తే యోహానులో, నా యందు విశ్వాసం ఉంచి నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసం ఉంచాలి, నన్ను నమ్మాలి, నన్ను పంపిన వాని నమ్మితేనే తప్ప వాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడంటే వాడికి చావులేదన్నాడు. అంటే యేసుక్రీస్తును గనక నువ్వు తినగలిగితే, అంటే వాక్యాన్ని తినగలిగితే, ఏదో రొట్టె బాల ద్రాక్షరసం తినేసి వెళ్ళిపోతున్నాను మీరు, దానికి సాదృశ్యంగా మనం ఏదో ఆచారం తంతుగా మీరు అన్ని సంఘాలు చేస్తున్నారు. మీరు కూడా అంతే. ఇది తినడం అంటే ఏమనుకుంటున్నారు, ఈ వాక్యాన్ని తిన్నదానికి సూచనగా మీరు ఇది తింటున్నారే తప్ప ఇది ఊరికే తిని వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని తింటే, ఆ వాక్యాన్ని వంటబట్టుకుంటే మీరు ఈ లోకాన్ని జయించాలి. ఈ లోక పద్ధతులకు భిన్నంగా ఉండాలి, లోక పద్ధతులకు భిన్నంగా ఆలోచించాలి. లోకమంతా ఒక దిక్కు పోయినా మనం మాత్రం మన మార్గంలోంచి బయటికి వెళ్లకుండా ఈ సాతాను సింహాసనం కింద మనం కాపురం ఉన్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇంతకీ ఈ లోకాన్ని జయించటం అంటే అలా, ఈ లోకాన్ని జయించిన వాడికే ఈ మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను అన్నాడు గనక ఏంటా జయించు, ఎలా నువ్వు జయించావు ముందు, అసలు యేసుక్రీస్తులోనికి వచ్చే ముందే ఈ లోకాన్ని జయించి క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకోవాలి గనక ఆ మాటను మొదటి యోహాను పత్రిక ఎవడింతకీ లోకాన్ని జయించేవాడు, ఎవడింతకీ మరుగై ఉన్న మన్నాను తినడానికి అర్హుడు, భుజింపనిస్తాను, అతనికి తెల్ల రాతినిస్తాను, కొత్త పేరునిస్తాను అంటే అప్పటి వరకు లేని పేరు ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు అనే ఒక కొత్త పేరు పెట్టుకున్నాం మనం. నువ్వు ఏ భాషలో నుంచి వచ్చినా, ఇంతకుముందు నువ్వు ఏ మతంలో ఉన్నవాడివైనా, ఇంతకుముందు నువ్వు ఏ కులంలో ఉన్నవాడివైనా, ఏ పేరుతో పిలువబడ్డవాడివైనా క్రీస్తు యేసులోనికి వస్తే నీకు ఒక కొత్త పేరు వచ్చింది. అదే శ్రేష్టమైన పేరు, క్రైస్తవుడు అనే పేరు. అది యెషయా ద్వారా వాగ్దానం చేయబడింది వాళ్లకు, ప్రపంచంలో ఉన్న మనకందరికీ. ఆ మాట మనం ఈరోజు పెట్టుకునే, మనం క్రైస్తవులము అని గట్టిగా చెప్పుకోవాలి అంటే, క్రీస్తు యేసు శిష్యులము అని చెప్పుకోవాలి అంటే, క్రీస్తు యేసు మార్గంలో నడుస్తున్నాము అని మనం చెప్పగలగాలి అంటే, ఇదిగో ఈ యొక్క విశ్వాసములో మనం బ్రతకాలి. అదేంటంటే మొదటి యోహాను పత్రిక, మీకు ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళా చెప్తున్నాను, ఏ యోహానైతే ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యము, ఈ మాటను పట్టుకుని యేసే యెహోవా అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప ఆ వాక్యం యొక్క విశ్లేషణకు వచ్చి అదే యోహాను వాళ్ళ పత్రిక రాశాడు. ఇప్పుడు ఒక్కడే 2 నాలుకలతో మాట్లాడితే మనం ఒప్పుకోవచ్చా? ఏమండి, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవాడు, యేసు రొమ్మున అనుకున్నవాడు. అసలు శిష్యులందరిలో ప్రియమైన శిష్యుడు యోహానే.
అందుకే ఆయన మాటలు అన్నిటికీ ఆయన ఈ మర్మాలు కొన్ని సంగతులు అన్నిటినీ ఆయనకే ఎందుకు బయలుపరిచాడంటే యేసును 100% సరిగ్గా అర్థం చేసుకున్నాడు ఆయన. పేతురు ముందుగాలైతే పేతురు తండ్రి బయలుపరిచే చెప్పాడు కానీ స్వతగా చెప్పలేదు. ఆలోచించాలి. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మ యేసుక్రీస్తు పక్కకి వెళ్ళిపోయాడో మళ్ళీ యూదుల వైపు వెళ్ళిపోవడం జరిగాడు. దుడుకు పేతురు యేసు ఎవడో నాకు తెలియదు అన్నవాడు. కానీ ఈ యోహాను అందరూ చెదిరిపోయినా శిలువ దగ్గర నిలబడ్డాడు. తెలుసా మీ అందరికీ? మొత్తం పారిపోయారు, యూదులకు భయపడి, రోమా సైన్యానికి భయపడి అందరూ పారిపోయారు. కానీ ఎవరు నిలబడ్డారు శిలువ దగ్గర? యోహాను నిలబడ్డాడు. తెలుసా ఎందుకు? గుర్తుపెట్టుకోండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుతో చెప్పాడు, యోహాను ఇదిగో నీ తల్లి. చూసావా ఎంతటి ధైర్యవంతుడో, ఎంతటి యేసుక్రీస్తును నిజంగా ఆలోచిస్తే ఆయన మనసంతా యేసే నిండిపోతాడు. అందుకనే మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే నా దూతను పంపుతున్నాను రా బాబు అన్న ఆ దూతను గురించి వివరిస్తూ 2 అంచుల ఖడ్గము గల వాడు, వాడి అయిన వాడు, మనుష్య కుమారుని పోలిన వాడు అంటే మనసంతా యేసే నిండిపోయింది ఆయనకు. అన్ని చెప్తుంటే సడన్ గా కాళ్ళ మీద కూడా పడిపోతాడు. బాబు ఆ దూత అంటది అప్పుడు వరకు ఇచ్చాడా, నేను దూతనైనారు నాయన, నేను యేసుప్రభుని కాను. అయినా మీరు దేవునికే మొక్కాలి, ఈవెన్ యేసుప్రభు కూడా మొక్కకూడదని ఆ దూత చెప్పడం కూడా మీరు చూశారు. అంతగా యేసులో మమేకమైపోయిన వాడు, అంతగా ఈ లోకాన్ని జయించిన వాడు ఆయనే రాస్తున్నాడు. అసలు నువ్వు జయించాలంటే ఏంటిది రాబా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏమనుంది? యేసు దేవుని కుమారుడను నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అసలు జయించిన వాడెవడంటే ఈడు. అర్థమైందా? ఈ లోకాన్ని జయించిన వాడెవరంటే ఇదే. ఎవడింతకీ? యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారు? నేను జయశాలినని చెప్పుకున్నాడు కూడా యేసే మహాదేవుడు అంటున్నాడు. నేను మాత్రం మొదటి నుంచి ఇదే మాట మీద నిలబడ్డాను. ఆలోచించాలి మీరు. ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది ఎవడు జయించాలి, ఎవడు జయించిన వాడో తెలుసా? యేసు దేవుని కుమారుడని నమ్మిన ప్రతివాడు జయించాలన్నాడు. ఇప్పుడు అలా మొట్టమొదటి ఈ ప్రపంచాన్ని జయించిన వాడు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో జయించుచు వెళ్ళిన వాడు ఎవడో తెలుసా? పౌలు. ఎందుకు? ఆయనే ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడని ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చాడు. ఎంతమంది ఎదిరించినా, ఎంతమంది యూదులు బెదిరించినా, సంపాలను చూసినా, ఏం చేసినా యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే యెహోవా కాదు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఏమో అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి మీరు. ఈ బోధ మనం చేస్తుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, అసలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మన మీదకి ఐబీటీకి వెళ్తావా, అమ్మో అక్కడికి వెళ్తే చెడిపోతారు. ఎందుకు? యేసు దేవుని కుమారుడు అని చెప్తాడని. యేసు దేవుని కుమారుడు అని చెప్తే చెడిపోతారా మీరు? ఆలోచించాలి కదా. రోజు బయటికి వెళ్ళండి, అందరూ ఆ యేసు ప్రభు మాకు దేవుడు ఉన్నట్టే యేసు ప్రభు మీకో దేవుడు, మీ యేసు ప్రభుని కూడా మేము నమ్ముతాం, ఇదిగో ఫోటో పెట్టుకున్నాం అనే దౌర్భాగ్యం స్థితిలో ఈరోజు మన హిందూ సోదరులు కూడా ఉండడానికి కారణం మన క్రైస్తవులే. అందుకే మనమంతా వీళ్ళందరికీ ఈ మరుగై ఉన్న మన్నా భుజింపటం లేదు. ఏమన్నా తింటున్నారు? ఇంకా బయలుపరచబడిన మన్నా, పాత నిబంధనలో ఉన్న మన్నా, అంత సూచక్రియలు, అద్భుతాలు, ఆస్తులు, అంతస్తులు, పదవులు, రాజ్యాలు, రాజ్యాధికారాలు ఇప్పుడు ఈ మన్నాలోనే ఉన్నారు తప్ప ఈ మరుగై ఉన్న మన్నాను నువ్వు భుజించాలి అంటే ఈ లోకాన్ని జయించాలి. అందుకే చెప్తున్నాడు ఏమని? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు. ఇంకా 1 యోహాను 2లోకి వెళ్తే 5:4
4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే అసలు నువ్వు విశ్వాసివి అని చెప్పాలి అంటే ముందేం చెప్పాలి? యేసు దేవుని కుమారుడని ఎవరైతే బలంగా నమ్ముతారో, ఎవరైతే బలంగా ప్రకటిస్తారో వారికి ఈ మరుగై ఉన్న మన్నాను, అసలు ఏ మరుగిది? ప్రపంచంలో ఇంతకుముందు ఏ ప్రవక్తలకు కానీ, ఆఖరికి పరలోకంలో ఉన్న దేవదూతలకు కానీ తెలియబడినట్టు మరుగు చేయబడి ఉన్న మర్మం యేసు దేవుని కుమారుడనే సంగతి, యేసు దేవుని ఈ లోక రక్షకుడు అనే సంగతి, యేసు ఈ లోకంలో ఉన్న వారందరికీ ప్రభు అయి ఉన్నాడని, ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడనే విషయం ఒక పౌలు గారి ద్వారా ఈ లోకానికి పరిచయం చేశాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. ఆ ఆత్మను కలిగిన మనం, ఎవరైతే ఆత్మను కలిగి ఉండి బలంగా ఈ విశ్వాసంలో ఉంటారో వారికే వాక్యం అర్థమవుతుంది. వారే ఈ వాక్యాన్ని బలంగా ఇంతవరకు ఎవరూ చెప్పలేనట్టు విధంగా ఈరోజు మనం చెప్పగలుగుతున్నాము అంటే మన విశ్వాసం అది. ముందు నువ్వు విశ్వాసిగా ఈ లోకాన్ని జయించేవాడిగా ఉండాలి అంటే, దుష్టుని జయించాలంటే యేసు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభువని ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే కదలకుండా నిలబెట్టడం అని బైబిల్ అది తెలుగు అర్థం అది. కానీ ఎవడని వచ్చి చెప్పాడనుకో అటు ఇటు పోయి అవునో కాదు అనే భయంలోని ఎప్పుడైనా సరే మనుష్య కుమారుని గురించి ఎట్టి పరిస్థితుల్లో మనం అనుమానించకూడదని ఆ రోజు చెప్పాడు. నేను దేవుని కుమారుడు అనే విశ్వాసంలో మీరు ఎప్పుడు తగ్గకూడదు. దీంట్లో నుంచి బయటికి వెళ్తే మీకు వాక్యం అర్థం కాదు, మీరు ఈ వాక్యాన్ని తినలేరు, ఈ మన్నాను భుజింపలేరు, మీరు క్రైస్తవులుగా పిలువబడలేరు. ఎందుకంటే ఎవడైతే జయిస్తాడో వాడికే తెల్ల రాతినిచ్చి కొత్త పేరును రాస్తున్నాడు. రాయితీ అంటే సంఘాన్ని, వారికి సంఘాన్ని ఇచ్చి ఆ సంఘం మీద మీకు పేరు రాస్తానన్నాడు. అదే పేరు, కొత్త పేరు క్రైస్తవుడు. ఇది ప్రకటన గ్రంథంలో. కేవలము మరుగై ఉన్న మన్నా, ఈ ప్రపంచానికి మరుగు చేయబడి ఉన్న మన్నా యేసు ఈ లోక రక్షకుడను. ఈ లోకాన్ని రక్షించడానికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డ యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. తండ్రి రాలేదు, తండ్రి అయిన దేవుడు రాలేదు. ఈ ప్రపంచానికి సర్వేశ్వరుడుగా, పరమాత్ముడుగా, పరమ తండ్రిగా, దేవదేవుడుగా పిలువబడుతున్న ఆయన భూమి మీదకి ఎప్పుడూ రాలేదు, అవతారం కూడా ఎత్తలేదు. అర్థమైందా లేదు? చాలా మంది ఏమనుకుంటే యేసు దేవుని అవతారం అని చెప్పినట్టుకుంటున్నాడు. అలాగా దేవుడు యుగ యుగాలలో అవతరిస్తాడు అనే మాట చెప్పాడు. నో, ఈ భూమి మీదకి వచ్చిన దేవుళ్ళని చెప్పబడిన వాళ్ళంతా దేవుని కుమారులే తప్ప దేవుళ్ళు కాదు, దేవుడు కాదు. ఒకవేళ దేవుళ్ళుగా మారిన వాళ్ళ అయి ఉండొచ్చు. అందుకనే వాళ్ళని ఏమన్నది బైబిల్, దేవతలనబడిన వారు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళుగా పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో యేసు ఒకడు కాదు, వాళ్ళందరూ యేసుకు సమానులు కాదు, లేదా యేసు వారికి సమానుడు కాదు. ఆయన ఎవరు? ఆయన అందరికంటే, అన్ని నామముల కంటే పైనామం అనుగ్రహింపబడిన వారు. కనుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అందరు ఎవరైనా హిందూ సీన్లకి వెళ్ళినాను అనుకోండి, అన్ని ఫోటోలతో పాటు యేసు ఫోటో పెట్టి ఒకటి దండేశాడు. బాబు నీకు నమస్కారం పెడతాను, వాటన్నికి దండేసుకో, దండం పెట్టుకో, కానీ యేసు ప్రభు మాత్రం దండేయకు, దండం పెట్ట. ఇదేంట్రా బాబు, ఇలా ఈడేవాడు, ఈ క్రైస్తవుడు ఎవడరా అనుకుంటారు వాళ్ళు. మాకు ఇంతకుముందు వచ్చిన క్రైస్తవులు ఎవరు సంతోషపడి భలా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఈడేవడరా బాబు, ఇది కిరికిరిగాడు ఉన్నాడు అనుకున్నారు చాలా మంది. నో, ఖచ్చితంగా ఇది కిరికిరే. ఎందుకంటే మనుషులు మెచ్చుకోవచ్చునేమో కానీ, మనుషుల మెప్పు పొందవచ్చునేమో కానీ నువ్వు దేవుని మెప్పును పొందలేవు. అందుకే నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు జయించిన వాడివి అవుతావు. అలా జయించిన వాడికే ఈ పౌలు పత్రికల్లో ఉన్న మర్మం అర్థం అవుతుంది. కనుకనే మనం ఈ పత్రికలో ఉన్నాయే ఈ ప్రపంచానికి ఎన్ని ప్రసంగాలు చేసినా, చూసారా ఎన్ని ప్రసంగాలు చేసాం ఇప్పటికీ, కొన్ని వందలు రికార్డ్ అయినాయి, అన్నీ కొత్తగానే ఉంటాయి. కాకపోతే ఈ క్రైస్తవులు కొత్తగా ఉంటాయి, అవునా కదా? మీరు ఆలోచించారు, మీకైతే పాతగానే ఉన్నాయి. కానీ ఏ రోజు చెప్పినా ఇంత జాగ్రత్తగా, ఇంత ఆసక్తితో మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం, మీరెందుకు వినగలుగుతున్నారంటే మన విశ్వాసం గొప్పది, మన విశ్వాసం మూలం గొప్పది.
ఎప్పుడైతే యేసును విశ్వసిస్తావో, యేసును హృదయమందు కుమారుడిగా ప్రతిష్ఠిస్తావో, అప్పుడు మనం ఈ లోకాన్ని ప్రేమించలేము, ఈ లోకాశను జయించగలుగుతాము. అదే ఈ లోకంలో ఉన్న ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము మనం జయించాలి. కానీ మనం ఇంకా ఈ నేత్రాశలో ఉన్నాము, జీవబుడంబంలో ఉన్నాము, శరీరాశలో ఉన్నాము. అంటే ఒక తాగుడు, తినుడు, వ్యభిచారమే కాదు, ఈ శరీరానికి సంపాదించుకోవాలి, ఈ శరీరాన్ని ఊరేగించాలి. ఇంతకుముందు చెప్పిన మాట విన్నారు కదా, నేనే అత్యధికంగా ధనవంతుని కావాలి అనే ఆశ. మనకి ఎక్కడ లేని ఇల్లు కావాలి, ఎక్కడ లేని ఆస్తులు కావాలి, ఎక్కడ లేనంత అన్ని మనం ధనవంతులుగా పిలువబడాలి, ఒక మంచి హై పొజిషన్లోకి వెళ్ళిపోవాలని నిజంగా నువ్వు ఆలోచించావో అయిపోయినట్టే. ఎందుకంటే ఈ పొజిషన్ గురించి, శరీరాశ గురించి ఆల్రెడీ సొలొమోను చెప్పింది మీరు విన్నారు. అత్యధికంగా నన్ను ధనవంతుని చేయొద్దు, అత్యధికంగా నన్ను మీదోని చేయొద్దు అని. ఆ కాలంలో దేవుడు చేసేవాడు కనుక ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు ఈ కాలంలో నువ్వు ధనవంతుడు కావాలన్నా నీదే బాధ్యత, దరిద్రుడు కావాలన్నా నీదే బాధ్యత. దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉంచాడు, పేదోనిగా ఉంచాడు, దేవుని చేతిలో లేదు. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. పేదోడిగా ఉన్నాడు, దేవుడే నన్ను పేదోడిగా పుట్టించాడు. ఓకే, పుట్టించడం పేద ఫ్యామిలీలో పుట్టించినా నువ్వు కష్టపడితే నువ్వు మిడిల్ వన్ అన్నా కాగలవు కదా, అవునా కదా? మనం ఆలోచన సామాన్య మానవుడు, మధ్యతరగతి మానవుడు, ఉన్నత తరగతి మానవుడు అంటున్నావు కనుక కనీసం పేదరికం నుంచి వచ్చిన నువ్వు సంపాదించుకుంటా కనీసం మధ్యతరగతి మానవుడికి నిలబడదు. నీ డ్యూటీ దేవుడిని నేను నిలబెట్టి నీ జేబులో తీసుకొచ్చి 100 రూపాయలు, 1 కోటి రూపాయలు పెట్టడు. ఆలోచించాలి. ఎలాగ నీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి పంచడు, నువ్వు పంచాలి. అర్థమైందా లేదా? నేను అత్యధికంగా దండం గురించి నువ్వు ప్రార్థన చేయడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన కాదు, నువ్వు చేయాలి. ఇప్పుడు ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తన ధనమందు ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. లేదా? 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది మాట. నువ్వు పంచాలి. నాకు ఎక్కువ నీకు వచ్చింది అనుకో, నువ్వు నిజంగా బిల్గేట్ కొడుకు అయినావు అనుకో, నీ తప్పు కాదు అది. కానీ ఏం చేయాలి? దాన్ని పంచాలి. లేదా? 1 తిమోతి 6:19 చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17 నుంచి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని. అక్కడ నుంచి వెళ్ళాలి. మరి అన్న తొందరపడ్డాడు, నాకు టైం ఇవ్వాలనుకున్నా కానీ నిజంగా నీకు సుఖ నిద్ర కావాలి అంటే అర్థమైందా లేదా? ఆలోచించినట్టయితే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దిస్ ఇస్ ద థింగ్. ఇది లోకాన్ని జయించటం అంటే. అంటే నీకు మొత్తం 5 అంతస్తులు నీకు లేకుండా ఇవ్వమని కాదు. ఆలోచించాలి. ఈనాటి కాడికి నువ్వు ఉండి నీకు ఎక్కువైందని నువ్వు బయటికి పంపించాలి, ఉండకూడదు. ఇలా వస్తున్నప్పుడు ఇలా బయటికి పంపించాలి. లేకపోతే ఏమైపోతాయి? డ్యామ్లో నీళ్ళైనా డ్యామ్ పలిగిపోద్ది తెలుసా నీకు? బావిలో నీళ్ళు అయితే చేదకపోతే మురిగిపోతాయి తెలుసు కదా, వాసన కొడతాయి. ట్యాంకులో నీళ్ళు కూడా కడగకపోతే తీసేయాలి, కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది మనం ఇది అర్థం చేసుకుంటున్నాం? ఆలోచించగలగాలి. అందుకే మరుగై ఉన్న మన్నాను నువ్వు భుజించాలి అంటే ముందు నీ విశ్వాసం నిలబడాలి. ఈ సంగతి ప్రవక్తలో బోధలో ఉన్న వారికి తెలియటం లేదు. అదే చెప్తాడు పౌలు. మరుగై ఉన్న మన్నా అంటే నిజంగా మీ రెఫరెన్స్ రాసుకుంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి ఎట్లనగా అక్కడ దాకా వద్దమ్మా. పోనీ ఎక్కడ చెప్పాలంటే ఈ మర్మం ఇప్పుడు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన అంటే యేసుక్రీస్తు మన పాపముల యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవం వాగ్దానంలో పాలివారున్నది.
దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను గ్రహించెను. పూర్వకాలమందు మరుగై ఉన్నదే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. కొందరికి ఇది మరుగు చేయబడి ఉన్నది. అలాంటిదంతా నేను విప్పడానికే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మన్నా ఏంటిదంటే, ఆ మరుగై ఉన్న మర్మం ఏంటిదంటే, యేసుక్రీస్తు ద్వారానే మీ అందరికీ రక్షణ. యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. యేసుక్రీస్తే యెహోవా కాదు. యెహోవా అనే దేవుడు అనగా ఇప్పుడు యెహోవా అనడానికి లేదు, తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఈయన ద్వారా మనం పరలోకానికి చేరాలి. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని బలంగా ఈరోజు ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలి. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియబరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఒకప్పుడు మరుగై ఉన్న మన్నా ఇది. ఈ మన్నాను నువ్వు భుజించాలి అంటే, ఈ పత్రికలో ఉన్న సారాంశం నువ్వు గ్రహించాలి అంటే, ఈ పత్రికలో ఉన్న ఈ సారాంశాన్నే ఈ ప్రపంచానికి ప్రకటించాలి. ఎందుకంటే ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఇది అందరికీ సంబంధించింది. శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన బోధ కొందరికే, ఇశ్రాయేలులకే. కానీ ఇప్పుడు దీని విషయం మరోసారి మాట్లాడతాను. అందుకని ఈ మరుగై ఉన్న మన్నాను అనగా ఇందులో ఉన్న అర్థాలను, ఇందులో ఉన్న భావాన్ని, ఇందులో ఉన్న దేవుని సంకల్పాన్ని మనం తినాలి, అర్థం చేసుకోవాలి, అనేకులకు ప్రకటించాలి అంటే మన విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. అదే యేసు దేవుని కుమారుడనే విశ్వాసము మనము కలిగి ఉంటే ఈ లోకాన్ని మనం జయించిన వారం అవుతాము. అలా జయించిన వాడికే ఈ మన్నా భుజిస్తాడు. ఈ మన్నా భుజించిన వాడు ఎన్నటికీ చనిపోడు, మరణించడు. ఇది గుర్తుపెట్టుకొని మనము నిత్య జీవానికి వారసులు కావాలి అంటే ప్రతిదినము ఈ మన్నాను భుజించండి. ఆనాటి వారికి మరుగై ఉన్న మన్నా ఈరోజు మరుగు చేయబడి, ఆ రోజు మరుగు చేయబడి ఈరోజు బయలుపరచబడి తన పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయబడిన నూతన నిబంధనలోని ఈ దివ్య వాక్యాన్ని ఎవరైతే రోజు తింటారో వారు నిజంగా ధన్యులని, వారే పరలోకానికి వారసులని, వారే పరలోక రాజ్యంలో ఉన్నవారని మనము ప్రకటించాలి. మన సోదరు సాటి సంఘాలే మనల్ని నిందించినా, మనల్ని ముందు తప్పుపట్టినా, ఈరోజు ఉదయమే విన్నాను, మన సోదరులు ఎక్కడికో వాక్యం చెబుదామని వెళ్తే మీరెవరని అడిగి మళ్ళీ నిరాకరించారట. ఆలోచించాలి మనం. ఎందుకంటే సత్యం చెప్పే వాళ్ళను ఎప్పుడైనా అడ్డుకుంటారు. ఎందుకంటే ఇది సాతాను సామ్రాజ్యం ఉన్న లోకం. అనేక మంది సాతాను కిందనే ఉన్నారు, ఇంకా దేవునిలో ఉన్నాం అనుకొని ఈ లోకంలోనికి, లోకాశల్లోనికి ఉన్నారు గనక వారు మనల్ని వ్యతిరేకించిన, వాళ్ళు మనల్ని కాదన్నా తొక్కాలని చూసిన, సాతాను సింహాసనం మీద ఉన్నా, కిందున్నా, సాతాను సామ్రాజ్యంలో బ్రతుకుతున్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మనకెప్పుడు మరణం లేదు. ఎందుకంటే మనం అసలైన మన్నాను తింటున్నాం. ఏమన్నాది? దేవుని వాక్యం అనే మన్నా. పరలోకంలో ఉన్న మన్నా ఆ భూలోకానికి వచ్చింది. ఆయన శరీరము, ఆయన రక్తము. ఇది తిన్నవాడికి మరణం లేదు. ఊరికే తింటే కుదరదు. ఇది దేవుని కుమారుని శరీరం అని, ఇది దేవుని కుమారుని రక్తమని, అనేకుల కోసం చిందింపబడిన రక్తమని, నిబంధన రక్తమని. దేవుని రక్తం కాదు,
అందుకే మన దగ్గర ప్రార్థన చేసినా నేనేమంటాను తెలుసా, పొరపాటున ఎవడైనా దేవాని రక్తం అన్నాడు అనుకో ప్రార్థన చేసేటప్పుడు, దేవాని శరీరం అన్నాడు అనుకో, ఇక ఆ ప్రార్థనకు మనం ఆమెను అనొద్దు, మరలా ప్రార్థన చేసుకొని తినాలా. అది మన విశ్వాసం. ఎందుకంటే మన దగ్గర ప్రార్థన అందరికి అర్థమైంది కనుకనే నీ కుమారుడైన యేసు రక్తం అంటాడు, ఇక్కడ నీ కుమారుడైన యేసు శరీరం అంటాడు. అది ఎన్ని శ్రమల పాలైందో, ఎన్ని కష్టాలను నిందిన అవమానం ఓర్చుకున్నదో, అది తిన్న నేను అలా ఓర్చుకోవాలి, అది తిన్న నేను అలా భరించాలి, అలా నేను నా పొరుగువాడిని ప్రేమించాలని నిశ్చయం ఉన్నవాడికే దీని పరమార్థం అర్థం అవుతుంది. ఇది తెలియక ఎవడైతే తింటాడో, అక్కడే రాసుంటది, ఎవడైతే అయోగ్యముగా దీన్ని తింటాడో వాడు మాత్రం నశించిపోతాడు, ఆడు రోగైపోతాడు, చచ్చిపోతాడు. అక్కడికి ఏ రోగి? శరీర రోగి కాదు, ఆత్మరోగి, ఇంకెప్పుడు లేవనటువంటి రోగి, పునరుత్థానం చెందినటువంటి రోగిగా మారుతాడని మనం ప్రతిరోజు గుర్తుంచుకొని ఈ పరలోకపు మన్నాను, ఒకప్పుడు ఆకాశంలో ఉండి మన్నాను తిన్నారు, అయినా వారు చచ్చారు. ఎందుకంటే అందులో ఉన్న ఆయన యొక్క సంకల్పాన్ని వారు అర్థం చేసుకోలేదు గనక. కానీ ఈ యొక్క మన్నాను తిన్నవాడు ఎప్పుడు నిత్యము జీవిస్తాడని గుర్తుపెట్టుకొని ఈ పరలోకపు మన్నా కోసం ప్రతిదినము ఆరాట పడదాం. అనేకులను ఈ మన్నాను నడిపించి ఈ మన్నాను వారి చేత తినిపించాలి. అంతవరకు మనం నిద్రపోకూడదు. అలాంటి వారే దేవుని కుమారులు, అలాంటి వారే నిజమైన విశ్వాసులు, అలాంటి వారే ఈ లోకాన్ని జయించిన జయశాలులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో మీరు ఏర్పాటు చేసిన మీ అనాది సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిత్య జీవం కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ మన్నా నిజంగా ఎంత గొప్పదో, ఆ రోజు భూలోకపు స్వర్గాన్ని చూపించటానికి వారికి మన్నాన్ని ఇచ్చావు. ఇప్పుడు పరలోకంలో ఉన్న స్వర్గం ఏదైతే అనుకుంటున్నామో, మేము చనిపోయిన వెంటనే వెళ్ళే ప్యారడైజ్, అదే స్వర్గం. దాని దగ్గరికి మేము వెళ్ళాలి అంటే ఈ మన్నాను భుజించాలని, పరలోకంలో మిమ్మల్ని రుచి చూడాలంటే మరలా మీ కుమారుడు, మీరు కాదు మీ కుమారుడు రావాలని, మీ కుమారుడు వచ్చిన రోజున మేము పరలోకాన్ని రుచి చూస్తామని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారికే ఈ వాక్యం అర్థమవుతుందని, వారే మిమ్మల్ని అర్థం చేసుకోగలరని, మీ కుమారుని అర్థం చేసుకోగలరని మీరు చెప్పిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే ఈ ప్రార్థన కూడా మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.